Happy Golden Jubilee wedding anniversary to our beloved parents, Sri Medidi Rajarao and Lakshmi. God bless you abundantly with health, wealth, prosperity. గత సంవత్సరమే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని వివాహ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి పిల్లలంగా మమ్మల్ని బాగా చూసుకుని మమ్మల్ని బాగా సెటిల్ చేసి మరలా 51 సంవత్సరం కూడా పూర్తయ్యి ఇప్పుడు 52 సంవత్సరంలో అడుగుపెట్టి మరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంతో ఆయుష్తో కలకాలం జీవించాలని ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులంగా మరి వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ 51st వెడ్డింగ్ యానివర్సరీ టు అవర్ బిలవర్ పేరెంట్స్. మరి ఈ యొక్క యానివర్సరీ సందర్భంలో ఈ వీడియో చేయడానికి చాలా కీలకమైన అంశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మా తల్లిదండ్రులు అయినటువంటి రాజారావు గారు, లక్ష్మి గారి యొక్క జీవితం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ముఖ్యంగా మేడిది జనరేషన్స్ వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా ముఖ్య అంశాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాక్గ్రౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నామో అన్నది మనం కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఏ విధంగా డెవలప్ అయ్యాం, ఏ విధంగా మనం సెటిల్ అయ్యాం అనే విషయం మన పిల్లలకి తెలియపరచడం చాలా అవసరం. ఇప్పుడు జనరేషన్స్ ఎట్లాగా ఉన్నాయంటే జెన్ జీ అంటున్నారు, లేకపోతే జనరేషన్స్ ఆల్ఫా, జనరేషన్స్ బీటా అని కూడా అంటున్నారు. అంటే పిల్లలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం కానీ పడ్డటువంటి కష్టం ఎలా పైకొచ్చారో, ఏ విధంగా పిల్లల్ని తీసుకొచ్చారో, ఎంత కష్టపడ్డారనే విషయం పిల్లలకి తెలియపరచకపోవడం వల్ల వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పిల్లవాడిని మీరు అడిగి మీ తాత పేరు ఏంటంటే మా తాత పేరు తాత తాత అంటారు కానీ తాత పేరు చెప్పలేరు. లేకపోతే నాయనమ్మ పేరు కానీ అమ్మమ్మ పేరు కానీ ఇంకో తాత పేరు కానీ చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్పలేరు. ఎందుకంటే తాతయ్య అని పిలవడం అలవాటు, లేకపోతే నానమ్మ అమ్మమ్మ అని పిలవడం అలవాటు. కానీ తాత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాత యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరైనా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇంకోటి ఇంటి పేరు కూడా చాలామందికి తెలియదు. ఇలాంటి విషయాలు మన పిల్లలకి చాలా వరకు నేర్పించాలి. ఎక్కడి నుంచి వచ్చాం, మీ తాత ఎవరో, వాళ్ళ తాత ఎవరో, వాళ్ళ వంశం ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయం మన పిల్లలకి తెలియపరిస్తే అది వాళ్ళ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్లో మంచి మాదిరిగా ఉండగలుగుతారని నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క వీడియో చాలా అద్భుతంగా మేడిది రాజారావు గారి కుటుంబం ఏ విధంగా మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా వచ్చారు, ఎలా కష్టపడ్డారు, ఏ విధంగా సెటిల్ అయ్యారు అనే విషయం ఈ యొక్క వీడియోలో నేను రెండో కుమారుడైనటువంటి డాక్టర్ రాజశేఖర్ని చాలా క్లియర్గా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పగలను ఖచ్చితంగా ఎవరైతే చూస్తారో ఈ వీడియో వాళ్ళ పిల్లలైతే మాత్రం చాలా ఇన్స్పైర్ అవుతారు ఈ యొక్క స్టోరీని బట్టి, హిస్టరీని బట్టి. తర్వాత పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా మోటివేట్ అవుతారని నమ్ముతున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మా పేరెంట్స్ కనిపిస్తున్నారు, మేడిది రాజారావు గారు అలాగే కుసుమి లక్ష్మి. సో మా నాన్నగారి యొక్క తండ్రి పేరు మేడిది బుల్లి వెంకన్న, మా నాన్నగారి యొక్క అమ్మ మా నానమ్మ పేరు గంగమ్మ, అలాగే మా అమ్మగారి నాన్నగారి పేరు కుసుమే వీరస్వామి, అలాగే మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు మా అమ్మమ్మ పేరు ముసరమ్మ. ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అయితే వీళ్ళందరూ కూడా కాకులు ఎల్లిందిపుర గ్రామంలో తణుకు అనే మండలంలో మరి వెస్ట్ గోదావరి డిస్టిక్లో మరి పెరిగినట్లుగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. 1975 జూన్ 16వ తారీఖున మా నాన్నగారికి అమ్మగారికి వివాహం జరిగింది. అయితే విశేషం ఏంటంటే వాళ్ళది ప్రేమ వివాహం. అంటే ఊరికి చెందినటువంటి వీళ్ళిద్దరూ కూడా. అయితే కాకులు ఎల్లిందిపుర గ్రామంలో నుంచి వీళ్ళు చదువుకొని తణుకు అనే పట్టణానికి వెళ్తూ అక్కడ చదువుకుంటూ ఉండేవారు. మా నాన్నగారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతూ ఉన్నప్పుడు, మా అమ్మగారు 10th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ మధ్యన మంచి సంబంధం ఏర్పడి కలుసుకుని మాట్లాడారు. నాన్నగారికి 19 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ మా నాన్న మా అమ్మ కలిసి మంచిగా డిసైడ్ చేసుకుని వాళ్ళు లైఫ్ని రిస్క్ చేస్తూ వివాహం చేసుకుని మరి జీవితాన్ని కొనసాగించారు. ఈ దినాన్ని దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు మనకు ఆలోచన లేనప్పుడు కూడా కొన్ని ఆలోచనలు పుట్టించి ఆయన నడిపించగలడు అని ఈ యొక్క దంపతుల ద్వారా మనకి మంచి ఉదాహరణ కనిపిస్తుంది. ఈరోజు ఒక వండర్ఫుల్ హిస్టరీని మీకు నేను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. వీళ్ళ వివాహం విషయం, తర్వాత వారి సెటిల్మెంట్ విషయం కూడా. వివాహానికి ప్రధాన కర్తగా ముప్పన వెంకట్రావు గారని నాకు మాయ అవుతారు. ఆయన దగ్గరుండి మా కుటుంబ సభ్యుడిగా, లేకపోతే మా చుట్టూ మంచి బంధుత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మరి దగ్గరుండి వివాహం జరిగించి వీళ్ళని జతపరిచినట్లుగా నాకు చెప్పారు. అయితే ముప్పన వెంకటరావు గారు ఆ రోజుల్లో బాగా చదువుకుని మంచిగా ఉద్యోగం చేసుకుంటూ కుర్ర వాళ్ళందరినీ కూడా, ఊళ్ళో ఉన్న యవనస్తులందరినీ, మంచి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించాలని వాళ్ళకి మంచి ఆలోచన చెప్తూ, సజెషన్స్ చేస్తూ, వాళ్ళతో ఎగ్జామ్స్ రాయించి బాగా చదివించి మోటివేట్ చేస్తూ అనేక మందిని సెటిల్ చేసినట్లుగా మంచి
పేరు సంపాదించిన వ్యక్తి ముప్పన వెంకట్రావు గారు. అందువల్ల ముప్పన వెంకట్రావు గారి కూతురు మా వదిన జ్యోతి, ఆమెను మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మేడిది బాబు వివాహం చేసుకుని మరి సంజయ్ కాలనీ విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. అద్భుతమైన సత్యం ఏంటంటే, వివాహం జరిగిన తర్వాత మా అమ్మని పోషించడానికి మా నాన్నగారికి ఇంకా చదువు పూర్తవ్వలేదు, ఉద్యోగం రాలేదు. కాబట్టి తణుకు అనే ఊరిలో, అంటే కాకుల ఎలిందుపురం గ్రామం నుంచి తణుకుకి సైకిల్ మీద వెళ్తూ మరి తణుకు అనే ఊరిలో మెడికల్ షాప్లో పనిచేశారు. అక్కడ కప్పల వెంకన్న మెడికల్ షాప్ అనే మెడికల్ షాప్లో పనిచేసి నెలకి 100 రూపాయల జీతాన్ని సంపాదించుకుని పోషించారు. ఇది 1975 నాటి స్టోరీ. మరి అప్పట్లో మా పెదనాన్నగారు మేడిది నరసయ్య గారు విజయనగరంలో ఇప్పుడు వాస్తవ్యులుగా ఉంటున్నారు. ఆయన 10th క్లాస్లో మంచి మార్కులు రావడం వల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చి పిఎన్టీ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్లో ఆయన టైమ్ స్కేల్ క్లర్క్గా జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మా పెదనాన్నగారు మా నాన్నగారి కన్నా 5-6 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ పెళ్ళి అవ్వలేదు. మా నాన్నగారు త్వరగా పెళ్ళి అయిపోయింది. అయితే మా పెదనాన్నగారికి ఉద్యోగం రావడం వల్ల మా నాన్నగారిని సపోర్ట్ చేయడానికి ప్రతీ నెల 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవారు. అయితే మా నాన్నకి ఉన్నటువంటి జీతం 100 రూపాయలు అయితే మా పెదనాన్నగారు ఇంకో 100 రూపాయలు జోడీ చేసి 200 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈ మేడిది రాజారావు గారు. అయితే ఈ విధంగా జీవనం సాగిస్తున్నప్పుడు మా నాన్నగారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అద్భుతమైన ఆలోచన అని చెప్పొచ్చు. 1975లో వివాహం జరిగింది. 1976లో మా అన్నయ్య పుట్టాడు, మేడిది చంద్రశేఖర్. మా అన్నయ్య పుట్టిన 2 సంవత్సరాలకి 1978 ఆ ప్రాంతంలో మరి పల్లెటూరు విడిచిపెట్టి పట్టణం వెళ్ళిపోతే ఏదైనా పని చేసుకోవచ్చు, మంచిగా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కాకుల ఎల్లింజపురం గ్రామాన్ని విడిచిపెట్టి మరి నమ్మకంతో విశాఖపట్నం రావడం జరిగింది. అయితే మా నాన్నగారు ఇంటర్మీడియట్ SCIM కాలేజ్ తణుకులో చేశారు. అదేంటంటే శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత డిగ్రీ కూడా జాయిన్ అయ్యి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత విశాఖపట్నం 1978లో బయలుదేరి వచ్చేసిన తర్వాత సెకండ్ ఇయర్ నైట్ కాలేజీలో మిస్టర్స్ ఏవియన్ కాలేజీలో జాయిన్ అయ్యి 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఆయన డిగ్రీ పూర్తి చేశారు బీకాంలో ఏవియన్ కాలేజీలో విశాఖపట్నం వచ్చినప్పుడు సంజీవి కాలనీలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు బాపనయ్య గారని చాలా సీనియర్ పెదనాన్న అవుతారు నాకు. ఆయన ఉండడం వల్ల ఆయన రైల్వేలో జాబ్ ఆయన పిలిచి ఆహ్వానించి మా ఇంట్లో ఉండండి, మీరు ఏదైనా పని చూసుకోవడానికి మా ఇంట్లో ఉండొచ్చు అని ఆహ్వానించారు. తర్వాత ధనరాజు గారని మరి నాకు మామయ్య అవుతారు ఆయన కూడా మా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తే. ఆయన కూడా సంజీవయ్య కాలనీలో ఉండి మా నాన్నగారిని అమ్మగారిని కొత్తగా పెళ్ళయింది కదా, మా బాబుతో ఉన్నారు కదా, మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించారు. వీళ్ళిద్దరూ కూడా ఆహ్వానించారు కానీ మా నాన్నగారు కొంచెం ఆలోచించి ఆరిపల్లి బాబురావు గారని రైల్వే ఎంప్లాయ్, ఆయన కూడా సంజీవయ్య కాలనీలో అందరూ చాలామంది తెలుసు. రెంట్ 15 రూపాయలు నెలకి. అక్కడ ఉండి మరి కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు. అయితే 13 సంవత్సరాలు మేము ఆ ఇంట్లో అద్దుకున్నాం. అప్పటికే మేము పెరిగి పెద్దవాళ్ళం కూడా అయ్యాం. వాళ్ళ ఇంట్లో ఉంటుండగానే మేము చక్కగా పెరగడం కూడా జరిగింది. అయితే అద్భుతంగా ఏంటంటే ఈ ప్రయత్నంలో భాగంగా మా నాన్నగారు మరి కష్టపడుతూ ఉంటుండగా మరి గవర్నమెంట్ జాబ్ పోస్టల్ అసిస్టెంట్గా మరి టైమ్ స్కేల్ పోస్టల్ అసిస్టెంట్ కింద ఆయన జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఆయనకు ద్వారకా నగర్ డైమండ్ పార్క్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో మరి పోస్టల్ అసిస్టెంట్గా క్లర్క్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అయితే ఊరట కలిగించడానికి జీతం చూస్తే పోస్టల్ అసిస్టెంట్కి 1978లో టైమ్ స్కేల్ ఎంప్లాయీగా 250 రూపాయలు బేసిక్, అంటే 600 రూపాయలు చేతికి వచ్చేదనమాట. మరి చెప్పాలంటే మరి 200 కానించి 600 రూపాయలు వచ్చేసరికి మరి కుటుంబాన్ని చూసుకోవడం బాగానే ఉంది. అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, జాగ్రత్తగా మరి కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటే చాలా మోటివేషనల్ మూమెంట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మా నాన్నగారు 1978లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత దగ్గర 2000 సంవత్సరం వరకు 22 ఇయర్స్ పాటు సైకిల్ మీద హీరో హోండా అనే సైకిల్ ఉండేది. నేను కూడా దాన్ని తొక్కినట్లుగా నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ హీరో హోండా అనే సైకిల్ మీద 22 సంవత్సరాల పాటు 1978 నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ రోజు ఉద్యోగానికి ఉదయం వెళ్ళి క్యారేజ్ పట్టుకుని సాయంకాలం వరకు జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. ఇది చాలా అమేజింగ్ అండ్ ఇన్స్పిరేషనల్. అయితే విజయవాడలో మా అన్నయ్య చదువుతున్నప్పుడు మా అన్నయ్య ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి మా నాన్నగారు తొక్కుతున్నటువంటి సైకిల్ని అడిగి ఆ సైకిల్ తీసుకుని విజయవాడ పట్టుకెళ్ళిపోయి ఆ 3 సంవత్సరాలు కూడా అదే సైకిల్ మీద తిరుగుతూ చదువుకుని ఆ సైకిల్ దగ్గర డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. అదే సైకిల్ వాడి కష్టపడి చదివినందుకు
కోచింగ్కి వెళ్లకుండా గేట్లో ఐఐటీలో ఎంటెక్ సీట్ వచ్చింది. మా నాన్నగారు ఉద్యోగంలో భాగంగా మాట్లాడుకుంటే రూ. 250 బేసిక్‌లో జాయిన్ అయినటువంటి మా నాన్నగారు మేడిది రాజారావు గారు మరి 1978లో జాయిన్ అయ్యారు పోస్టల్ అసిస్టెంట్‌గా. 2016 ఇంకా 1 ఇయర్ ఉందనగా బిఫోర్‌గా రిటైర్మెంట్ ఇచ్చి మరి ఉద్యోగాన్ని విరమించుకున్నారు. ఉద్యోగం విరమించుకుంటున్నప్పుడు మా నాన్నగారి బేసిక్ ఎంతంటే రూ. 60,000 రూ. 400 అంటే రూ. 80,000 గ్రాస్ శాలరీ అనమాట. రూ. 250 బేసిక్ దగ్గర నుంచి 60,400 వరకు బేసిక్ వరకు మరి ఉండి తన యొక్క సర్వీస్ అంతా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి మంచి పేరు తెచ్చుకుని క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మొట్టమొదటిగా ద్వారకా నగర్లో జాయిన్ అయ్యి పోస్టల్ అసిస్టెంట్గా డైమండ్ పార్క్ దగ్గర, అక్కడి నుంచి విశాఖపట్నం అంతా ఒక్కొక్క ప్లేస్లో 4 సంవత్సరాలు చొప్పున. ఉదాహరణకు మద్దిలపాలెంలో పోస్ట్ ఆఫీసులో 4 సంవత్సరాలు, జ్ఞానాపురం పోస్ట్ ఆఫీసులో 4 సంవత్సరాలు, ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ ఆఫీసులో 4 సంవత్సరాలు, మహారాణిపేట పోస్ట్ ఆఫీసులో 4 సంవత్సరాలు, కొన్ని చోట్ల మరలా జాయిన్ అయినట్లుగా మనం చూస్తాం. ఇలాగా 39 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి మరి విజయవంతంగా తన సర్వీస్ని పూర్తి చేసుకున్నారు. ఈ 39 సంవత్సరాలు కూడా ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో డిసిప్లైన్డ్, కమిటెడ్ అండ్ హానెస్టీ, డెడికేటెడ్ పర్సనాలిటీ అని పేరు తెచ్చుకున్నారు. అది చాలా ఇన్స్పిరేషనల్. చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూసుకుంటే సాక్రిఫిషియల్ కమిట్మెంట్ అనే పాయింట్లో మనం ఆలోచిస్తే మా నాన్నగారి గురించి ఒకసారి నేను ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన సాక్రిఫైస్ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, చిన్నతనం నుంచి నేను చూసినప్పటి నుంచి తన కెరీర్ అంతా కూడా సైకిల్ మీద జరిగింది అని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్భాటాలకు పోలేదు, లేకపోతే అతి చేయడానికి ఎప్పుడూ కూడా ఆయన చూడలేదు. సౌమ్యంగా ఉన్న దాంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవడం నేను బాగా ఎరుగుతున్నాను. ఉన్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మరి మమ్మల్ని పోషించుకుంటూ మమ్మల్ని మరి అంత కష్టంలో కూడా ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో జాయిన్ చేసి మా అన్నయ్యను, నన్ను, మా తమ్ముడిని కూడా ముగ్గురిని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, బాగా చదువుకుని పైకి రావాలి, నా పిల్లలు నాకన్నా మంచి సెటిల్మెంట్లో ఉండాలనే ఆశతో మరి ఉన్నటువంటి జీతంలో నుంచి కష్టపడి మరి విలాసాలకు పోకుండా ఆ డబ్బంతా కూడా జాగ్రత్తగా దాచి మమ్మల్ని చదివించి తన జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకున్నారు. మరి ఈ విధంగా తన జీవితాన్ని యావరేజ్ లైఫ్ స్టైల్స్తో ముందుకు తీసుకెళ్ళి మా యొక్క జీవితాలను చక్కదిద్దినట్లుగా నేను చెప్పగలను. విలేజ్ మోటివ్నెస్ గురించి మాట్లాడుకుంటే మా నాన్నగారు పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి మా అమ్మ మా నాన్న ఒకటే ఊరు అవడం వల్ల మరి కాకులు ఎలిందపురం గ్రామంలో మేము సొంతంగా మరి చర్చ్ కూడా కట్టడం జరిగింది. మాతో పాటు మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మరి చర్చ్ సందర్భంలో దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మాకు సెలవులు వస్తున్నప్పుడు మా నాన్నగారు సెలవులు పెట్టకుండా అవన్నీ కూడా దాచుకుని మే నెలలో మా స్కూల్ టైంలో సెలవులు ఇచ్చిన టైంకి తను డ్యూటీకి లీవ్ పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ విలేజ్లో మా ఊర్లో మా వాళ్ళందరితో కలిపి సంతోషంగా ఉండడానికి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు మా ఊర్లో ఉండేవాళ్ళని. మా ఊర్లో మేము మా వాళ్ళతో పొలాల్లోకి వెళ్ళి ఆడుకోవడం, లేకపోతే పొలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నీటి సరఫరాను చూడడం, ఆ పొలాల్లో ఉన్నటువంటి బోర్వెల్స్ వాటర్లో గట్రా స్నానం చేయడం, వాళ్ళతో పాటు తిరగడం. అంటే మా అమ్మకు 5 అన్నదమ్ములు ఉన్నారు, మా మాయలు అవుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండడం. చక్కగా పల్లెటూరు వాతావరణంలో కూడా మేము బాగా పెరిగాం. అయితే పట్టణంలో మేము జీవించి మేము చదువుకున్నప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణం అంటే మాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకి కానీ, నాకు కానీ, మా తమ్ముడికి కానీ పల్లెటూరు వాతావరణం చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఆడుకుని వాళ్ళతో పాటు కలిసిపోయి మేము చాలా సోషల్ లైఫ్ లీడ్ చేస్తూ సంతోషంగా అందరిని కలుపుకుంటూ ఉండేవాళ్ళం. మా ఊరి నుంచి ఎవరైనా పట్టణం వస్తే మా ఇంటి దగ్గరకు వచ్చి మాతో పాటు ఉండి సంతోషంగా మరి ఆనందంగా గడిపేవాళ్ళు. అయితే ఎవరన్నా పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్స్ అయితే నేను దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ అటెండ్ చేయడం, లేకపోతే సిటీ అంతా తిప్పడం, కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు సర్వ్ చేయడం, ఇవన్నీ కూడా మాకు చిన్నతనం నుంచి కూడా మా తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారంగా మేము చెప్పగలం. ప్రాముఖ్యంగా మాట్లాడుకుంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మరి క్యాథలిక్స్ క్రిస్టియన్స్గానే ఉన్నారు. కానీ మా అమ్మ వాళ్ళు అన్యులు, హిందూ కుటుంబంలో నుంచి వచ్చినారనమాట. మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. క్రిస్టియన్ అయినటువంటి మా ఫాదర్ మరి హిందూ అయినటువంటి మా అమ్మను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత విశేషం ఏంటంటే వైజాగ్ వచ్చిన తర్వాత సంజీవి కాలనీలో ఉంటూ మేము చదువుతూ ఉంటున్నప్పుడు
మా నాన్నగారు జాబ్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి లోగోస్ అనేటువంటి చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ జేమ్స్ గారు, తర్వాత అబ్రహాం గారు పరిచయం అయ్యి వాక్యాన్ని అందించడం వల్ల మొట్టమొదటిసారిగా క్రైస్తవుడిగా ఉన్న మా నాన్నగారి కంటే మరి అన్యురాలుగా ఉన్న మా అమ్మ వాక్యానికి ఆకర్షితురాలై మరి మారు మనసు పొంది మొదటిసారిగా మరి జేమ్స్ గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని విని మరి ప్రభువును అంగీకరించి వేరొక పాస్టర్ గారి ద్వారా మరి బాప్తీసం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మెల్లగా కొన్ని సంవత్సరాలకి కుటుంబం అంతటి కోసం ఎంతో ప్రేమతో, ఎంతో బాధ్యతతో మరి భారంతో ప్రార్థన చేయడం వల్ల తర్వాత నేను కూడా మారి బాప్తీసం తీసుకున్నాను అదే జేమ్స్ పాస్టర్ గారి దగ్గర. తర్వాత కుటుంబం అంతా కూడా మారి మరి రేమా బ్లెస్సింగ్ చర్చిలో సభ్యులుగా మేము చేరి ఉన్నాం. అయితే మా నాన్నగారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే వెరీ సింపుల్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ మచ్ కమిటెడ్ అని చెప్పాలి. అయితే ఏదైనా విషయం ఉంటే చెడ్డగా ఎవరైనా ప్రవర్తించినా లేకపోతే బిహేవియర్ సరిగ్గా లేకపోయినా చాలా సూటిగా గద్దించడం అలవాటు ఆయనకి. ఎవరేమనుకున్నప్పటికీ కూడా సూటిగా ముఖం మీద మాట్లాడడం అలవాటు, కానీ దురుసుగా మాట్లాడరు. చాలా ప్రేమగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసి వాళ్ళను గద్దించడం ఆయనకు అలవాటు. అలాగే మమ్మల్ని కూడా పిల్లలని కూడా చూడకుండా ఆయన ప్రేమతో గద్దిస్తారు. ఒకవేళ ఆ కోపంతో మనం ముఖం చాటేసి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే ఆయన మరలా దగ్గరకు వచ్చి తో పలకరించి మరలా హత్తుకునే మనస్తత్వం. దిస్ ఈజ్ వెరీ పెక్యూలియర్ క్యారెక్టర్. ఇప్పుడు ఎవరైనా గద్దించినప్పుడు, కోపంతో గసిరినప్పుడు మరలా వెళ్ళి మాట్లాడడం అన్నది మనకు కష్టం. ఎందుకంటే హృదయంలో ఒక రకమైన నెగిటివ్నెస్ ఉంటుంది కదా, మనం పాజిటివ్గా వెళ్ళిపోలేము. కానీ ఫాదర్ ఎలాంటి వాళ్ళంటే గద్దించిన, సూటిగా మాట్లాడినా మరలా ప్రేమగా వచ్చి పలకరించడం ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణం. అయితే మా అమ్మ కోసం మాట్లాడితే మా అమ్మ ఎలాంటిదంటే సౌమ్యురాలు. ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఏంటంటే తన భర్త, మా నాన్న తెలుసు, తర్వాత వాళ్ళ పిల్లలు, మేము తెలుసు తప్ప ప్రపంచం ఏమీ తెలియదు. అయితే మా నాన్న ఏది చెప్తే అది ఫాలో అవడం మా అమ్మకి అలవాటు, ఆనవాయితీ. దానికి నో చెప్పదు. ఎందుకంటే మా అమ్మ పూర్తిగా మా నాన్న మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కూడా. మా నాన్న ఏం మాట్లాడినా, ఏం చెప్పినా సమ్మతించి తన యొక్క జీవితాన్ని కొనసాగించి సౌమ్యురాలుగా, బైబిల్లో వాక్యం చెప్పినట్లుగా లోబడినటువంటి స్త్రీగా కనుగొనగలం. అలా ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే చాలా ఓపిక ఎక్కువ. నేను ఓపికతో పిహెచ్డి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా అమ్మ. ఎందుకంటే మా అమ్మకున్న ఓపిక మామూలు ఓపిక కాదు. ఎంతమంది వచ్చినా కష్టపడి వండి పెట్టగలదు. ఎంతమంది వచ్చి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి ఇసుక్కోకుండా, కసురుకోకుండా ప్రేమతో వాళ్ళను సర్వ్ చేసి మరి సంతోషంగా వాళ్ళని తిరిగి పంపిస్తుంది. అంత ఓపిక ఉన్నటువంటి స్త్రీని నేనైతే మాత్రం ఎక్కడ చూడలేదు. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ పేషెన్స్ అండ్ లవ్లీ మదర్. పేరెంట్స్లో ఉన్న చాలా ప్రాముఖ్యమైన, చాలా వాల్యుబుల్ క్వాలిటీ ఏంటంటే సోషల్ నేచర్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈజీగా కలిసిపోతారు. లేకపోతే బంధుత్వం కలిగిన వారిని, ఊర్లో ఉన్న వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళను బంధువులుగా కూడా మార్చేసుకుంటారు. ఎటువంటి సంబంధం లేని వారిని కూడా వాళ్ళతో కలిసిపోయి మంచిగా ఉండడం వల్ల వాళ్ళతో రిలేషన్షిప్ ఏర్పడి కుటుంబ సభ్యుల్లో కూడా అవతల వాళ్ళని మార్చుకోగలిగే కెపాసిటీ ఉన్నది మా పేరెంట్స్కి ఉన్నటువంటి గుణగణం. అది చాలా ప్రాముఖ్యమైన, విశేషమైనటువంటి గుణగణం. ఉదాహరణ చెప్పాలంటే మరి సంజీవయ్య కాలనీ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ కుసుమే వెంకట్రావు గారు ఉంటారు. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు కుసుమే, ఆయన ఇంటి పేరు కూడా కుసుమే. నాకు తెలియదు ఈ విషయం, కానీ నాకు తెలిసిందల్లా ఏంటంటే అతను నాకు మాయ అవుతారు. కాబట్టి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ మా ఇంటికి రావడం, బంధువులు అయిపోయారు అనమాట. డిగ్రీ చదువుతున్నప్పుడు వెంకట్రావు మాయ మనకు ఎలాగయ్యారు అని అడిగితే మా అమ్మని స్టోరీ చెప్పారనమాట. ఏంటంటే బాబురావు గారు కమ్మరిల్లు కాస్త పెంకటిల్లుగా కడుతున్నప్పుడు ఖాళీ చేసి లక్ష్మీనారాయణపురం అనే ప్రాంతం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ చిన్న ఒక గుడిసెలాగా ఉంటే అక్కడ ఈ వెంకట్రావు గారు ఉన్నారనమాట. వాళ్ళతో పాటు మా అమ్మలు కూడా పక్క పోర్షన్లో ఉంటే మీరెవరని మాట్లాడి వాళ్ళతో మాటలు కలిపినప్పుడు ఆయన కుసుమే వెంకట్రావు గారు అని చెప్పగానే మా అమ్మ మేము కుసుమే లక్ష్మి అని చెప్పి మాటలు కలిపేసి బంధువులు అయిపోయారు. ఇప్పుడు ఆయన వెంకట్రావు గారు అన్న అతను నేను ఇప్పటికి వాళ్ళని సొంత మాయలాగా, ఒక మామయ్య గారిలా చూస్తాను. ఎందుకంటే కుటుంబ సభ్యులుగా మాతో కలిసిపోయారు. కారణం ఏంటంటే ఎవరో తెలియకపోయినా కొంతకాలం మాట్లాడినప్పుడు వాళ్ళతో బంధుత్వం ఏర్పడినట్లుగా కుటుంబ సభ్యులుగా కూడా మారిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారు మా తల్లిదండ్రులు. ఇంకో ప్రాముఖ్యమైన గుణగణం ఏంటంటే మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, మనకు కలిగిన తోచిన సహాయం చేయాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని మనం
విసర్జించకుండా వాళ్ళకి సహాయం చేసి పంపించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి కండవెల్లి ప్రాంతంలో మాకు బంధువులు ఉన్నారు. చాలా బాగా బంధుమిత్రులు. అంటే వాళ్ళు పెద్ద ఆయన ఒక సాహెబ్ గారు ఉండేవారనమాట. తాత అవుతారు నాకు. వాళ్ళ ఆవిడ మా అమ్మ అవుతారు. బంధుత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళము కన్నవెల్లి ప్రతి సంవత్సరం. వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. కానీ మేమే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో సెలవులకు వెళ్ళేటప్పుడు అన్ని ఊర్లు దర్శించి అందరితో కలుపుకొని సంతోషంగా గడిపి వచ్చినటువంటి సందర్భాలు. అయితే ఆ సాహెబ్ అన్న అతను తాతగారని చెప్పాను కదా! వాళ్ళ ఆవిడ మా అమ్మ అవుతారు మాకు. ఆమెకు ఒంట్లో బాగోపోతే వైజాగ్ తీసుకొచ్చారు. అప్పుడు నేను 10th క్లాస్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాను. ఆ సమయంలో తీసుకొచ్చినప్పుడు ఆమెకు క్యాన్సర్ అటాక్ అయింది. మా అమ్మగారికి. క్యాన్సర్ అటాక్ అయితే అది హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినప్పుడు డాక్టర్ చెప్తే మొట్టమొదటిసారిగా మేము క్యాన్సర్ అనే రోగం ఒకటి ఉంటుందని అర్థమైంది. కానీ అలాంటి సందర్భంలో మా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే నాకు ఇప్పటికీ కూడా మతిపోతుంటుంది. ఎందుకంటే ఆ మా అమ్మగారు మాకు బంధువులు బాగా చుట్టాలు. రక్త సంబంధం కాకపోయినా దాంతో సమానంగా ఉండేవారు. అలాంటి మా అమ్మగారిని తీసుకొచ్చి మా ఇంట్లో సంజీవి కాలనీ మా ఇంట్లో చిన్న ఇంట్లో పెట్టుకొని ఆమెను చూసుకొని రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయించి ఆమె దగ్గుతుంటే సొంత తల్లిని చూసినట్లుగా మా అమ్మ ఆమెను చూసి ఆమెకు సర్వ్ చేసి ఆమెను చక్కగా చూసుకుంది. అయితే కొంతకాలం గడిచిన తర్వాత మరి క్యాన్సర్ రోగంతో ఉన్నప్పుడు మరి తాతగారు మరి అక్కడ ఉండలేక పొలం ఉండేది వాళ్ళకి. అప్పుడప్పుడు మరి వెళ్ళి వస్తూ ఉండేవారన్నమాట. కానీ మా అమ్మగారిని మా దగ్గరే పెట్టుకొని మా తల్లి తండ్రి సొంత తల్లిని చూసినట్లుగా లేకపోతే ఒక మా అమ్మని ఎలాగైతే చూస్తామో అలాగా వాళ్లకు తల్లి అయినట్లుగా మా అమ్మ చూసి చాలా చాలా కాలం మా ఇంట్లో ఉండి మేము అలా చూసాం. అప్పుడు కొంతకాలం తర్వాత ఆమె క్యాన్సర్తో చనిపోయింది. అయితే మరి అలాంటి సందర్భంలో కొంతమంది మమ్మల్ని అన్నారు, ఎలాంటి వ్యక్తులను మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇంట్లో, మరి రోగం ఉంది కదా అంటే మా అమ్మ మా నాన్న చెప్పే సమాధానం ఏంటంటే, మా దగ్గరకు వచ్చారు మా బంధువులు మాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఎలా వదిలేస్తాం, అలా వదలలేం కదా అని చెప్పి మరి సొంత కుటుంబ సభ్యులకు చూసినట్లుగా ఆమెను చూశారు. అది నాకు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి సహోదర ప్రేమ కలిగినటువంటి కుటుంబం మా కుటుంబం. ఎవరన్నా ఇంటికి వచ్చి ఏదైనా విషయంలో ఆశ్రయం అడిగితే కాదని చెప్పే పరిస్థితి ఎప్పుడూ కూడా మా కుటుంబానికి లేదు. ఉదాహరణ మాట్లాడుకుంటే మా ఊరు నుంచి ఒక ఆయన తన కూతురిని పట్టుకుని బీఈడీ కౌన్సిలింగ్ కోసం వైజాగ్ వచ్చారు. అదే సమయంలో మా అన్నయ్య వాళ్ళు అమెరికాలో కూడా సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన సందర్భం అదే. అయితే అప్పుడు ఏమైందంటే ఆయన పాపం వాళ్ళ కూతురిని తీసుకొచ్చాడు. కౌన్సిలింగ్కి వెళ్ళాం, అయిపోయింది, ఇంటికి వచ్చాం. తర్వాత ఏంటంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత మరలా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నేను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. ఆ సమయంలో ఆయన వాళ్ళ కూతుర్ని తీసుకుని వెళ్ళినప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోతే అప్పటికప్పుడు బయలుదేరి మరి మా అన్నయ్యలు కావచ్చు, నేను, మా నాన్నగారు, మా అమ్మగారు కూడా భయపడి తీసుకెళ్ళి 7 హిల్స్ హాస్పిటల్లో, అప్పుడు పెద్ద ఆసుపత్రి అది, అక్కడ జాయిన్ చేస్తే మరి హార్ట్ అటాక్ వచ్చిందని ఆపరేషన్ చేయాలంటే మా నాన్నగారు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి తెలియపరిచి ఇలాగ హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళు మరి డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో మా నాన్నగారు మరి మా ఇంటికి వచ్చాక ఇలాగ అయింది కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేయాలని వెనక ముందు ఆలోచించకుండా ఆపరేషన్ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి మరి ఆయనకు ఆపరేషన్ చేయించడం జరిగింది. అయితే మరి దురదృష్టవశాత్తు మరి ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయారు ఆయన. దానికి చాలా ఖర్చు అయింది. అయితే ఆ తర్వాత మరలా మెల్లిగా కార్యక్రమాలన్నీ మేమే చూసుకున్నాం. తిరిగి బాడీ మళ్ళీ వెనక్కి పంపించి అన్నీ చేసాం. అయితే దానికి అయిన ఖర్చు చాలా అయింది. అయితే మా నాన్నగారు ఎప్పుడూ కూడా వాళ్ళని బలవంతం చేయలేదు. చెప్పారు ఎంత ఖర్చు అయిందని, వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. అయితే కొంతకాలం అడిగిన తర్వాత మరి ఖర్చు అది అయిందని అంటే వాళ్ళు దానికి స్పందించలేకపోయారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. తర్వాత ఇస్తామని చెప్పారు. మరలా ఊరెళ్ళి కలిసినప్పుడు గట్టా వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు మా నాన్నగారు సహోదర ప్రేమతో ఎటువంటి ఘర్షణ లేకుండా, ఎటువంటి నెగిటివ్నెస్ లేకుండా వాళ్ళని ప్రేమించి వాళ్ళని మళ్ళీ తిరిగి డబ్బులు అడగలేదు. ఈ విధంగా మనం చూసుకుంటే మా తల్లిదండ్రుల విషయంలో ఎవ్వరూ కూడా పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసినట్లుగా మనం చూడగలం. అంటే మా తల్లిదండ్రులు బట్టి వాళ్ళ యొక్క సాక్రిఫైస్ వల్ల, మమ్మల్ని చదివించడం వల్ల మా అన్నయ్య ఎంటెక్ ఐఐటి మద్రాస్లో తన యొక్క డిగ్రీ పూర్తి చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి
ఖమ్మం డిస్టిక్లో. మరి ఆ జాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మరి ఇంట్రెస్ట్ కలిగి మరి విజన్తో డ్రీమ్తో అమెరికా ప్రయత్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొత్తం లాంగ్వేజెస్ అన్ని నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇది ఈ ఘనత అంతా కూడా మరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలని చెప్పగలను. తర్వాత మా అన్నయ్య తాలూకు ఇన్స్పిరేషన్ ఎంతో బలంగా ఉండడం వల్ల నేను మాస్టర్స్ చదువుతున్నప్పుడు మా అన్నయ్య మరి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వడం, ఆ ఇన్స్పిరేషన్తో నేను పిహెచ్డి జాయిన్ అవ్వడం, ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం అన్నది ఆశీర్వాదకరం. ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు మా మీదకి వచ్చాయని చెప్పు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే సంతోషపూర్వకంగా నేను ఎంతో ఇన్స్పిరేషన్తో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంకో మాట చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది యవ్వనస్తుల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అని కూడా చెప్పగలను. ఎందుకంటే చాలామంది యవ్వనస్తులు వయస్సును వేస్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే సరిగ్గా చదవకుండా లేట్ అయిపోయి పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటున్నారు. లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల లేట్ సెటిల్మెంట్ అవుతుంది. లేట్ సెటిల్మెంట్ అవ్వడం వల్ల లేటుగా పిల్లలు పడడం, లేటుగా వాళ్లకు చదువులు రావడం, వాళ్లకు పెళ్ళిళ్ళు అవ్వడం. ఈ విధంగా చూస్తే పరిస్థితి ఎలాగైపోతుందంటే ఈ రోజుల్లో చాలామందికి 40 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే సెటిల్మెంట్ అవ్వటం లేదు. కాబట్టి పిల్లలు కూడా పుట్టడం కష్టం అవుతుంది. పిల్లలు పుట్టిన కొన్నిసార్లు పిల్లలు పెరిగి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి కూడా రాకుండా దానికంటే ముందే ఈ తల్లిదండ్రుల వయసు అయిపోయి షుగర్లో బీపీలు వచ్చేసి చనిపోయి కనీసం పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడలేని పరిస్థితి చాలాసార్లు మనం కనుగొంటున్నాం. అందుబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి యవనస్తులు ఎవరన్నా ఈ యొక్క వీడియో చూసినట్లయితే త్వరగా సెటిల్ అయిపోవాలా, త్వరగా చదువుకోవాలా, త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలా. త్వరగా అన్నీ జరిగిపోతే ఏమవుతుందంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గ్రేట్ గ్రాండ్ మదర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు కొంచెం ఆలోచిస్తే 19 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. నిజానికి ఆలోచిస్తే అది మేజర్ ఏజ్ కాదు చెప్పాలంటే. 23 దాటాలి పెళ్ళి అవ్వడానికి. అప్పట్లో మరి ఆ నిర్ణయం తీసుకున్నారు మరి దేవుని చిత్తంలో. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మా నాన్నగారికి ఇంకా 70 ఇయర్స్ రాకముందే వాళ్ళ పెళ్ళి అయ్యి 51 ఇయర్స్ వచ్చింది. కాబట్టి మా అన్నయ్య కూడా త్వరగా పెళ్ళి అయిపోయింది, త్వరగా సెటిల్ అయిపోయాడు. ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది, ఎంటెక్ పూర్తి అయిన వెంటనే జాబ్ వచ్చి వెంటనే పెళ్ళి అయిపోయింది, వెంటనే పిల్లలు కలిగారు. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మరి యవ్వనంలోనే పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మా నాన్నగారు మనవడు అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బాబీ కోసం ఆలోచించుకుంటే సుహాస్ డానియల్ స్పేస్ ఇంజనీర్గా మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఒకవేళ 2-3 ఇయర్స్లో సెటిల్మెంట్ అయిపోయి పెళ్లి చేస్తే మా నాన్నగారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే త్వరగా సెటిల్ అయితే ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే అది ఎంతో యూస్ఫుల్గా సంతోషంగా మరి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్కి ఎలా ఉంటుందంటే చనిపోయే ముందు సంతోషంగా పిల్లలు మనవడులు మనవరాలతో ఆడుకుని సంతోషంగా దేవుని నామంలో మరి పరలోక రాజ్యం వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కాబట్టి త్వరగా సెటిల్మెంట్ అన్నది చాలా ప్రాముఖ్యం. అందుని బట్టి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే మరి సంతోషకరమైన ఈ సందర్భంలో మా తల్లిదండ్రులు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ 51వ వివాహ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయుష్తో ఆరోగ్యంతో సంతోషంగా కలకాలం జీవించి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ మదర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్.